జానకి మహేష్ చచ్చిపోయారు. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఆ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఆయన కాదు, ఇది మహేష్ కాదు. నందిని, అది మహేషే నందిని. ఇది నిజం కాదు కదత్తయ్య. మహేషేనమ్మా, వాడు నా కొడుకే, నా బిడ్డ. అదే నాన్న మహేష్. నువ్వసలు తల్లివేనా? ఒక పక్క నేను కాదు అంటుంటే నీ కొడుకు చచ్చాడు అంటావేంటి? నిజంగా నువ్వని 9 నెలలు మోసి కన్నావా లేదా? నా తాళి గట్టిది, నా మొగుడు ఎందుకు చచ్చిపోతాడు? చావడు, నా మహేష్ చావడు. బాబాయ్ గారు, ఇదంతా అబద్ధం. మనం వెళ్ళిపోదాం, పదండి పదండి బాబాయ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు మహేష్ కాదు, పదండి. బాబాయ్ ఏంటి అలా చూస్తున్నారు? అది జానకి, ఇది మహేష్ కాదు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు బాబాయ్, మనకు కూడా పిచ్చోళ్ళం అయితే ఎలా? నా మహేష్ గురించి నాకు తెలీదా? మీ జానకి గురించి మీకు తెలీదా? అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? ఇక్కడ మనం వద్దు బాబాయ్, వెళ్దాం పద బాబాయ్, పద బాబాయ్, వెళ్ళిపోదాం పద బాబాయ్. అమ్మ జానకి, నీకు నాన్న మీద కోపం ఉంటే తట్టుకొట్టమ్మా. అంతేకాని ఎంత పెద్ద శిక్ష వేస్తే ఎలా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావనుకున్నాను, కానీ శాంతం వెళ్ళిపోతావనుకోలేదు. నువ్వు నా కూతురు అమ్మ రెండూనమ్మా. అమ్మ తల్లి, నా కూతురు అమ్మ ఇద్దరు ఒకే రోజు చనిపోయినట్టుందమ్మా.
అమ్మా జానకి, అమ్మా ఒక్కసారి కళ్ళు తెరమ్మా. అమ్మా జానకి, అమ్మా హరి, ప్రవళిక, జానకి, ప్రవళిక, నా జానకి. అమ్మా నందిని, నీకోటి చెప్పనా? నువ్వేమనుకున్నా సరే నిజమిది. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒప్పుకోవాలి. నా బిడ్డ పుట్టింది వీడి కోసం, వీడు పుట్టింది జానకి కోసం. అందుకే ఇద్దరూ ఒకేసారి. అసలు తప్పు చేసిందంతా మనం, నేను, నువ్వు, తను, అందరం. ఆఖరికి ఈ కన్ను తల్లి కూడా. అమ్మ దేవి, నువ్వు కూడా కదా? అవునన్నయ్య, తప్పంతా నేనే చేశాను, నేనే చేశాను, అన్నీ నేనే చేశాను. ఒక్క దేవి, తప్పులు చేసిన మన అంతా బాగున్నాం, మరి ఏళ్ళంటమ్మా ఇలా? అంతేలే, మనం చేసిన తప్పులకి ఏ శిక్ష వేసినా తక్కువ అనుకున్నాడేమో ఆ దేవుడు. అందుకే ఎప్పటికీ కోలుకోలేని శిక్ష వేశాడు మనకి. ఒరే ఒరే నాన్న, ఈ కాళ్ళు పట్టుకుని కన్యాదానం చేశాడ్రా. ఇప్పుడు నీ మృతదేహం కాళ్ళు పట్టుకు చెప్తున్నాన్రా, నా మంచితనమో చేతకంతనమో గాని నా వల్లే ఇదంతా నేనే చేశాన్రా, నేనే చేసుకున్నాన్రా. విజయ్, ఇంకా ఎంతసేపు? నేను నిన్నందరినీ చూడాలి. ప్లీజ్ విజయ్, తీసుకువెళ్ళు. సరే, నేనే వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకుంటాను, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. నేను నందిని చూడాలి, అంతే. జానకి, 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 నా మాట వినమ్మా. జానకి, నా మాట విను. జానకి, ఇంకొక 5 నిమిషాలు. ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకాసేపే నేను తీసుకెళ్తాను. నా మాట వినమ్మా జానకి, నా మాట విను. అమ్మ నందిని, అమ్మా. ఇది డెడ్ బాడీస్ దగ్గర దొరికిందట. సిటీ అవుట్స్కర్ట్స్ లో బాడీస్ దొరికాయి. పోలీసులు తీసుకొచ్చారు.
పోస్టుమార్టం కాకుండా నేనే మేనేజ్ చేసి దేవికి ఇన్ఫార్మ్ చేశాను. గౌరవనీయులైన మావయ్య గారికి మీరు కాదు అనుకుంటున్న మీ అల్లుడు విజయ్ రాయినది ఇది రాస్తుంది నేనే అయినా రాయిస్తుంది మీ కూతురు నా భార్య అయినా జానకి. తను చెప్తుంటే నేను రాస్తున్నాను. ఇది తన మాటగా నా మాటగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు జానకి అంటే ప్రాణం, జానకి నేనంటే ప్రాణం. మేమిద్దరం కలిసి బ్రతకాలనుకున్నాం, కలిసి ఉండాలనుకున్నాం. అది మా దృష్టిలో కరెక్టే. కానీ అందర్నీ బాధ పెడుతూ మేం బాధపడుతూ సమాజానికి వ్యతిరేకంగా సాంప్రదాయానికి వ్యతిరేకంగా మీకు దూరంగా మేం వెళ్ళడం మీ దృష్టిలో తప్పే. మాకు మేం చేసుకున్నది కరెక్టే అయినా అది మీకు నచ్చలేదు. అలాగే మీ అందరికీ నచ్చకుండా మేం బ్రతకడం కూడా కరెక్ట్ కాదు. అందుకే మేం చనిపోదాం అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, చచ్చిపోతున్నాం. ప్లీజ్ నందిని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూల్ డౌన్ నందిని. ఏంటి కూల్ డౌన్? ఎప్పుడైతే నా మహేష్ ని ఇది నాకన్నా ముందే పెళ్లి చేసుకుందని తెలిసిందో, ముందే ప్రేమించిందని తెలిసిందో, అప్పటి నుంచి అదంటే నాకు కోపం, ద్వేషం, పగ. ప్రతి దాంట్లో నాకంటే ముందుంటుంది. గెలిచావు జానకి, నువ్వే గెలిచావు. నేను నా జీవితం మొత్తం మహేష్ అనుకున్నాను. కానీ నా జీవితానికి నువ్వు జీవితం అయిపోయావు. ఎలాగైనా నిన్ను గెలవాలనుకున్నాను, గెలవలేకపోయాను. చివరికి చావులో కూడా నువ్వే గెలిచావు. జానకి, నేను నిన్నెంత ఏడ్పించానో నాకు తెలియదు, కానీ ఆ ఏడు పంతటిని కలిపి ఒకేసారి నాతో ఏడ్పించాలనుకున్నావు కదా. అందుకే నువ్వు ఈ పని చేసావు కదా. జానకి, నీకొకటి తెలుసా? నాన్నట్టు మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు, నాకు తెలుసు. కానీ నా మనసు ఒప్పుకోలేదు. ఒప్పుకోవాలనిపించేది కూడా కాదు. ఎందుకంటే నేను పుట్టింది మహేష్ కోసం కాబట్టి. ఏం చేయలేను. బ్రతుకంతా ఏడవి ముండా అని శాపం పెట్టి వెళ్ళిపోయావు కదా. అయ్యో, హరి గారు, నందినిని ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి.
తనిక్కడుంటే తలనొప్పితో స్పృహ కోల్పోవచ్చు. అసలే ఆరోగ్యం బాగోలేదు. అలాగే బాడీస్ కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. పోలీస్ కేసు అయిందిగా, మళ్ళీ వాళ్ళ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోవాలి. ఇప్పటికే పోస్ట్ మార్టం కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ అని మేనేజ్ చేశాను. ప్లీజ్. పదనందిని వెళదాం. నీ మీద నా మీద కోపంతో ఊరు వదిలి వెళ్ళి ఇప్పుడు ఊర్లోకి వచ్చారుగా, ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఇంటికి రాకుండా ఎలా ఉంటారు? వస్తారు పద. మహేష్ ఏంటన్నయ్య ఇంకా రాడు? వచ్చేస్తాడమ్మా. లేదు, అసలు నా వల్ల కాదు. నేను ఆగలేకపోతున్నాను. నేను నందిని చూడాల్సిందే. అమ్మా జానకి, ఆగమ్మా. వస్తానని చెప్పాడు కదా మహేష్. లోపలేదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదమ్మా, తీసుకెళ్తాడమ్మా. లేదన్నయ్య, లేదు. నేను నందిని చూడాలి అంతే. నువ్వు తప్పుకో. అమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు తప్పుకో అన్నయ్య. జానకి, విజయ్, నాన్న విజయ్. జానకి నేను చెప్పేది విను. నేను నాతో మాట్లాడాలి, వదులు. జానకి ప్లీజ్, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఆయన కలవడం అంత మంచిది కాదు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు మంచిది కాదు? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? జానకి, మనం వెళ్ళిపోయినందుకే నందిని చనిపోయిందని ఆయన ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో నన్ను ఆయన కొట్టారు కూడా. కొట్టాడా? కొట్టాలి. నిన్ను కొట్టాలి, నన్ను కొట్టాలి. మన వల్లే కదా అసలు ఇదంతా. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. జానకి, విజయ్, నందిని ఎక్కడుందమ్మా? చనిపోయిందిగా. లేదన్నయ్య, నేను చూశాను. అదిగో మా అమ్మ కారెక్కిస్తుంది. లేదు జానకి, నేను నందిని డెడ్ బాడీని చూశాను. నువ్వేదో భ్రమలో ఉన్నావు. భ్రమ ఏంటి భ్రమ? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నందిని చూశాను. ఏయ్, ఎలా చూస్తావు? నేను చూపిస్తాను పద. అసలే నందిని ఎక్కడుందో నేను చూపిస్తాను పద. ప్రవళిక, నువ్వు వెళ్ళు. నేను ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బాడీస్ని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి హరి, నేను ఇక్కడ ఉంటాను. అదేంటి, నువ్వు ఉండడం ఏంటి? అది కాదు హరి, నందిని అలా చూస్తూ
తన్ని నేను ఓదార్చలేను. నువ్వే తనకు కరెక్ట్. అదీ కాకుండా దేవి ఒక్కతే ఉంది. బిడ్డని కోల్పోయిన తల్లికి నా అవసరం. ప్లీజ్ హరి.